రైట్ ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ ఢిల్లీకి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీలో వైసీపీ, టీడీపీ, బీజేపీ బృందాలన్నీ కూడా సీఈసీని కలిసి దొంగ ఓట్లకు సంబంధించి ఫిర్యాదులు చేశాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, మరి ముగ్గురు పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి. దీనిపై సీఈసీ ఏ విధంగా స్పందించింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఏదైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల అవకతవకలపైన ముందుగా అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక పార్టీ మాత్రమే ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలను చూస్తాము. కానీ ఈరోజు పోటాపోటీగా 3 ప్రధాన పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు చేశాయి. అటు ముందుగా ఏదైతే వైసీపీకి సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం వెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అరగంటలోనే టీడీపీ వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. దాంతో ఎంపీ కనకమేడల, అటు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఈ ముగ్గురు కలిసి టీడీపీ వాళ్ళు సైతం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బీజేపీ అంటే 4 గంటల సమయంలో బీజేపీకి సమయం ఇవ్వడంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇతర మిగతా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఫిర్యాదు చేశారు. సో ఓవరాల్గా కూడా వీళ్ళందరూ చేసినటువంటి ఫిర్యాదు ఒకటే, అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయి. సో వీటిపైన ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. కానీ ఎవరికి వాళ్ళు ఈ అంశంపైన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏదైతే వాళ్ళ ఇండివిజువల్ కంప్లైంట్స్లో మాత్రం పలు అంశాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ముందుగా కంప్లైంట్ చేసినటువంటి వైసీపీ మాత్రం ఏదైతే గత ఎన్నికల సమయంలోనే టీడీపీ దాదాపు 40 లక్షల దొంగ ఓట్లను చేర్చారు. సో వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళు పదే పదే స్పష్టం చేశారు. దానికి సంబంధించినటువంటి కొంత డాటా కూడా తమ వద్ద ఉంది, దాన్ని మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చామని చెప్పారు. అంతేకాకుండా టీడీపీ రన్ చేస్తున్నటువంటి కొన్ని వెబ్సైట్ల ద్వారా ఎవరెవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వివరాలను సేకరించి దాని ద్వారా ఏదైతే గ్యారంటీ షూరిటీ పేరుతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నికల నియమాలకు, ఎన్నికల నిబంధనలకు, ఎన్నికల కోడ్కు సంబంధించి కూడా పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని చెప్పి అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత టీడీపీ సైతం స్పష్టంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణ, ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా ఏదైతే ఉందో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. కానీ వైసీపీ ముందు వచ్చి, అంటే అవకతవకలు చేస్తుందే వైసీపీ, కానీ వాళ్ళే ముందొచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం అనేది సరైంది కాదు. మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఫిర్యాదులను లాక్ చేస్తున్నాము. సో వాటన్నిటిని కూడా పరిష్కారం చేయట్లేదు. సో ఖచ్చితంగా వాటన్నిటిని పరిష్కారం చేయాలి. ఏదైతే అక్కడ ఓట్ల తొలగింపు కావచ్చు, కొంతమంది ఓట్లను కావాలనే ఇక్కడ చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీటి విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాము. ఎక్కడికక్కడ జిల్లాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి చర్యలు లేవని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. ఇక బీజేపీ మాత్రం చేసినటువంటి ఆరోపణ కొంత ఈ 2 పార్టీలు అంటే వైసీపీ, టీడీపీలు చేసినటువంటి ఆరోపణలతో ఖచ్చితంగా వేరుగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో అక్కడ పూర్తిగా దొంగ ఓటర్ ఐడీలను ఉపయోగించారు. అంటే ఎపిక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డులను మొత్తం కూడా ఇతర సాఫ్ట్వేర్ల ద్వారా ఇతరుల కోసం తయారు చేసి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్లుగా రూపొందించి అవన్నీ చేశారు. ఆ విధంగా దాదాపు 35,000 ఓటర్ ఐడి కార్డులను తయారు చేశారు. సో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలను మేము అటు ఎన్నికల సంఘానికి ఇచ్చామని చెప్పారు. అయితే అంతేకాకుండా వైజాగ్ నార్త్లో కూడా దీనికి సంబంధించి, అంటే అక్కడ నుంచి బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు అక్కడ నేతగా ఉన్నారు. సో ఆయన తన సర్వే చేసిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ ఓట్స్తో పోలిస్తే దాదాపు 61,000 ఓట్లు అక్కడ పెరిగాయి. ఆ ఓట్లు ఎలా పెరిగాయి ఏంటి అనుకున్నప్పుడు ఒక్కో ఇంట్లో 60 నుంచి 70 ఓట్లు కనిపిస్తున్నాయి. అక్కడ కొన్ని చోట్లనైతే ఇంటికి డోర్ నెంబర్ కూడా లేదు. సో ఇటువంటి ఓట్లు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నాయి అంటున్నారు. అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాల్లో ఎందుకు ఇలా జరిగాయి, ఎవరెవరిని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారన్నప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచే ఎవరైతే ఒక ఓటర్ ఉంటారో ఆ ఓటరు ఈ మధ్య కాలంలో ఊర్లో లేకపోవడం, లేదంటే తను రెగ్యులర్గా ఓటు వేయడానికి రాకపోవడం, లేదంటే ఈ మధ్య కాలంలో చనిపోయి ఉండడం, లేదంటే ఇతర ప్రదేశాల్లో అతను ఉన్నట్లయితే ఖచ్చితంగా అతని డాటాను సేకరిస్తున్నారు. అదేవిధంగా అదే పేరుతో మళ్ళీ ఏదైతే బయట ఒక నకిలీ ఓటర్ ఐడి కార్డును
తయారు చేసి ఆ విధంగా పెద్ద ఎత్తున ఒక సాఫ్ట్వేర్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు ఇచ్చాము, ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. అయితే దీని అంతటికి కూడా ఏదైతే బూత్ లెవెల్లో జరుగుతున్నటువంటి తతంగం కావచ్చు, లేదంటే బూత్ లెవెల్లో ఉన్నటువంటి పోలింగ్ అధికారులు, ఆ తర్వాత ఉన్నటువంటి అధికారులకు అంతా తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకోసం ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఏ విధంగా దీన్ని మారుస్తున్నారనే విషయంపైన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని చెప్పారు. సో మొత్తానికి కూడా 3 పార్టీలు డిమాండ్ చేస్తుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయి, ఓటర్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాటాను పర్యవేక్షించాలి, దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. అయితే టీడీపీతో మాత్రం ఈ నెల 22వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి పరిశీలకులు అక్కడికి వస్తారు, ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు, పూర్తి స్థాయి వివరాలు తెలుసుకుంటామని చెప్పి టీడీపీతో చెప్పారు. కానీ వైసీపీతో కానీ బీజేపీతో కానీ బీజేపీ నాయకులతో కానీ అటువంటిది ఏం చెప్పలేదు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి డాటా ఏదైతే ఉందో, ఇప్పుడు బీజేపీ ఇచ్చినటువంటి డాటా విషయంలో ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్తో వాళ్ళు మొత్తం ఆడిటింగ్ చేయించాల్సి ఉంటుంది. అవన్నీ చేస్తే అక్కడ వచ్చేటటువంటి డాటాను ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి 3 పార్టీలకు హామీ ఇచ్చారు. సో మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా అవకతవకల పేరుతో దేశ రాజధానికి ఇది చేరిందని చెప్పుకోవచ్చు. దేశ రాజధానిలో 3 పార్టీలు ఎన్నికల సంఘాన్ని కలిసి తమ ఫిర్యాదులు చేశాయి.